హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థ్రిల్ కి గురి చేసే కొరియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక అమ్మాయి యాక్సిడెంట్ లో మాటల్ని పోగొట్టుకుంటది. అయితే తన డ్రీమ్ గోల్ ని వదిలేసి చిన్న జాబ్ ని చేస్తుంది. ఒక రోజు మాటలు రాని ఈ అమ్మాయిని ముగ్గురు రేప్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ద లాస్ట్ చాయిసెస్ మూవీ 2015 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్లెక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక లేడీ డిటెక్టివ్ ని చూపిస్తారు. ఈమె పేరు కంగ్ ఏదో కేసులో ఇరుక్కుంటది. సో వాళ్ళ కొలీగ్స్ ఆమెను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. హీరోయిన్ గురించి చెప్పమంటారు. ఇప్పుడే మనకు మూవీ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. 10 ఏళ్ల కిందట మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. పేరు జియోను. హీరోయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడుతుంది. అయితే ఈమెకి గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. సో స్టేట్ తరపున కాంపిటీషన్ లో విన్ అవుతుంది. ఇంకా గొప్ప స్టేజ్ కు వెళ్లాలంటే చాలా డబ్బు అవసరం. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా కేవలం స్కాలర్షిప్ తోనే మెడల్ ని విన్ అవ్వాలి అనుకుంటది. ఒక రోజు హీరోయిన్ తన ఫ్రెండ్ పింకీని కలవడానికి వెళ్తుంది. అయితే పింకీ జాన్ అనే బాయ్ ఫ్రెండ్ తో ఇంకా వాళ్ళ గ్యాంగ్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ స్మోకింగ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కి జాన్ గ్యాంగ్ అంటే పడదు. కేవలం పింకీతోనే క్లోజ్ గా ఉంటది. జాన్ గాడు పెద్ద సైకో సాడిస్ట్. ఎప్పుడు పింకీని తిడుతూ ఉంటాడు. అయినా కూడా పింకీ వాడి వెంటే పడుతుంది. సో ఇప్పుడు హీరోయిన్ పింకీని పిలిచి, ఎందుకు నువ్వు ఆ జాన్ గాడితో తిరుగుతున్నావు? వాడు మంచోడు కాదు, నా మాట విని దూరంగా ఉండని చెప్తుంది. సో ఈ మ్యాటర్ ని పింకీ జాన్ తో చెప్తుంది. జాన్ ఏమనుకుంటాడు, నేను హీరోయిన్ ని గెలకను, నా గర్ల్ ఫ్రెండ్ తో నా గురించి ఎందుకు చెడుగా చెప్తుందని హీరోయిన్ మీద కోపడతాడు. ఆమెని టీస్ చేద్దామని చెప్పి జాన్ తన గ్యాంగ్ తో బైక్స్ మీద వెళ్లి హీరోయిన్ ఫ్యామిలీని చేస్ చేస్తారు. వాళ్ళ కార్ ముందు పిచ్చి పిచ్చి స్టంట్స్ చేస్తారు. హీరోయిన్ ఫ్యామిలీ ఏమో భయభ్రాంతులకు గురవుతుంది. జాన్ తో పాటు పింకీ కూడా బైక్ మీదనే ఉంటది. అయితే గ్యాంగ్ లో ఒకరి బైక్ హీరోయిన్ ఫ్యామిలీ కార్ ని గుద్దుతుంది. పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో హీరోయిన్ ఫ్యామిలీ చనిపోతారు. కేవలం హీరోయిన్ మాత్రమే బ్రతుకుతుంది. కాకపోతే తనకు మాటలు సరిగ్గా రావు, నత్తి మాట్లాడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ యాక్సిడెంట్ కి ఇంకా జాన్ వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పి పోలీసులు నిర్ధారిస్తారు. అలా జాన్ అండ్ గ్యాంగ్ తప్పించుకుంటారు. కనీసం పింకీ కూడా హీరోయిన్ తో ట్రూత్ఫుల్ గా ఉండదు, ఫేక్ గా ఉంటది. అంటే హీరోయిన్ చూపించే ఫ్రెండ్షిప్ ని తిరిగి పింకీ చూపించలేదు. కట్ చేస్తే 9 ఏళ్ల తర్వాతనే టైటిల్ వేస్తారు. హీరోయిన్ తన షూటింగ్ గోల్ ని విడిచిపెట్టి బట్టల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటది. తనతో పాటు తన ఫ్రెండ్ పింకీ కూడా అక్కడే వర్క్ చేస్తుంటది. హీరోయిన్ తన ఫ్యామిలీని కోల్పోయినప్పటి నుండి ఒంటరి అవుతుంది కదా. గేమ్స్ ఆడాలి అంటే డబ్బు కావాలి. అయినా తనకు ఇంతకు ముందు ఉన్నంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. సో ఇక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటది. అక్కడ ఫ్యాక్టరీలో హీరోయిన్ ని చాలా మంది ఎగతాళి చేస్తుంటారు. మూగదానివి, మాట్లాడలేవు అని ఎంత టీస్ చేసినా హీరోయిన్ సైలెంట్ గా తన పని చేసుకుంటూ పోతది. సూపర్వైజర్ ఒక లేడీ. ఆమె కూడా వర్కర్స్ ని టార్చర్ చేస్తూ ఉంటది. ఎప్పుడు ఆమె పింకీని టార్గెట్ చేస్తూ ఉంటది. సో ఈ మ్యాటర్ హీరోయిన్ కి నచ్చదు. హీరోయిన్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసేది. సో ఒక కంపెనీలో ఇంటర్వ్యూని ఇస్తుంది. కంపెనీ వాళ్ళకు హీరోయిన్ వరకు బాగా నచ్చుతుంది. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని మాట ఇస్తారు. అంటే హీరోయిన్ కి ఆ కంపెనీలో దాదాపు జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఇక హీరోయిన్ ఈ గుడ్ న్యూస్ ని మొదట వెళ్లి పింకీకే చెప్తుంది. నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది, నువ్వు నాతో పాటు వచ్చేయి. ఇలాగే ఇక్కడే ఉంటే జాన్ గాడు నిన్ను టార్చర్ చేసి చంపేస్తాడని చెప్తుంది. అయితే ఇంకా పింకీ తన బాయ్ ఫ్రెండ్ జాన్ వద్దే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటది. జాన్ ఏం పని చేయడు. కేవలం పింకీ సంపాదించి తెచ్చిన పైసల్నే వాడుకుంటాడు. వాడు రాత్రిళ్ళు తాగొచ్చి పింకీని పిచ్చ కొడుతుంటాడు. ఈ సౌండ్స్ పక్క రూమ్ లో ఉన్న హీరోయిన్ కి వినిపిస్తాయి. అందుకే హీరోయిన్ పింకీని తనతో పాటు సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకుంటది. అయితే ఈ విషయం జాన్ కి తెలిసి మళ్ళీ వాడు హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు పోతే పో, పింకీని మాత్రం గెలకకో, నీకు మర్యాదగా చెప్తున్నా అని తిట్టి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మనకు డిటెక్టివ్ పార్క్ ని చూపిస్తారు. వీడు పెద్ద ఫ్రాడ్ గాడు. ఇల్లీగల్ గా లంచాలు తీసుకుని డబ్బుని సంపాదిస్తాడు. అయితే ఆ డబ్బుని అప్పిస్తాడు. అప్పుని నార్మల్ పర్సన్ కి ఇవ్వడు, డాన్ ముజిన్ కి ఇస్తాడు. వాడు డబ్బుని తిరిగి ఇవ్వకుండా ఊక సతాయిస్తూ ఉంటాడు. డాన్ పార్క్ బాధని తట్టుకోలేకనే అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయి ఉంటాడు. ఇంకోవైపు పార్క్ మీద చాలా బర్డెన్ పడుతుంది. పాపకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇల్లు రెంట్ కట్టాలి. పైసలు లేక పార్క్ ఇబ్బంది పడతాడు. అందుకే డాన్ కోసం పార్క్ వెతుకుతూ టెన్షన్ లో ఉంటాడు. మరోవైపు మనకు డిటెక్టివ్ కాంగ్ ని చూపిస్తారు. కాంగ్ చాలా టాలెంట్ ఉన్న పోలీసు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న డిటెక్టివ్ పార్క్ సరిగ్గా డ్యూటీ చేయకపోవడంతో ఆ కేసులన్నీ కాంగ్ తీసుకుని డీల్ చేస్తూ ఉంటది. దీంతో జాబ్ లో కూడా పార్క్ కి హ్యాపీ ఉండదు. కట్ చేస్తే హీరోయిన్ ని మళ్ళీ చూపిస్తారు. ఒక రోజు తన డ్యూటీ నుండి నైట్ టైం ఇంటికి వెళ్తుంది. దారి మధ్యలో ముగ్గురు అబరగాళ్ళు తాగి అల్లరి చేస్తారు. ఒంటరిగా ఉన్న హీరోయిన్ ని వాళ్ళు
కిడ్నాప్ చేస్తారు. ముగ్గురు బలవంతంగా హీరోయిన్ ని రేప్ చేస్తారు. హీరోయిన్ సిచ్యువేషన్ చూస్తే కన్నీళ్లాగవు. హెల్ప్ కోసం అరుద్దామన్న నత్తి ఉండటం వల్ల హీరోయిన్ అరవలేకపోతుంది. ఇక ఆ ముగ్గురు హీరోయిన్ ని పాడు చేసి వెళ్లిపోతారు. తర్వాత హీరోయిన్ చాలా బాధతో నొప్పితో మెల్లిగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. స్టేషన్ లో డిటెక్టివ్ పార్క్ ఉంటాడు. వాడు అసలే మూర్ఖుడు, టెన్షన్ లో ఉంటాడు. హీరోయిన్ వచ్చి నన్ను రేప్ చేశారని చెప్పినా కూడా పార్క్ నమ్మనే నమ్మడు. నువ్వు జీన్స్ వేసుకున్నావు, నిన్నెలా రేప్ చేస్తారు? అయినా నువ్వు నాటకం ఆడుతున్నావు ఏంది? సరే ఏదో ఒకటి రాయ్ అని పేపర్ ఇస్తాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ మనసు విరిగిపోతుంది. తనకు పోలీసుల మీద నమ్మకం పోతుంది. వీళ్ళు తనకు ఏమాత్రం హెల్ప్ చేయలేరని అనుకుంటది. అయితే హీరోయిన్ తనను రేప్ చేసేటప్పుడు ముగ్గురులో ఒకటి తల వెంట్రుకలు మాత్రం పీకి ఉంటది. వాటిని హీరోయిన్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతుంది. ఇంటికెళ్లిన హీరోయిన్ స్నానం చేస్తుంది, బాధపడుతుంది. నాకే ఎందుకు ఇలా అవుతుందని తను ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతుంది. కట్ చేస్తే అప్పుడు సడన్ గా ఇంట్లోకి ఒక పర్సన్ దొరుకుతాడు. వీడు హీరోయిన్ ని రేప్ చేసిన ముగ్గురులో ఒకడు. పేరు సైమన్ గాడు హీరోయిన్ తన ఐడి కార్డ్ ని మర్చిపోయిందని చెప్పి తిరిగి ఇవ్వడానికి వచ్చుంటాడు. అయితే మళ్ళీ హీరోయిన్ మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఎదవా హీరోయిన్ మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే సైమన్ హీరోయిన్ ని ఫోర్స్ చేస్తున్నప్పుడు తను అరుస్తుంది. ఆ సౌండ్స్ ని పక్క రూమ్ లో ఉన్న జాను వింటాడు. అమ్మో, హీరోయిన్ చూడ్డానికి అమాయకురాలిలాగా కనిపిస్తుంది, కానీ ఈమె కూడా సెక్స్ కోసం తహతహలాడుతుంది అని అనుకుంటాడు. ఇక హీరోయిన్ పక్కనే ఉన్న గాజు బొమ్మతో సైమన్ తల పగలగొడుతుంది. రక్తం కారుతున్నా కూడా వాడు మళ్ళీ ఆమె మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఇక తప్పలేక హీరోయిన్ సైమన్ గొంతులోకి పొడుస్తుంది. ఆన్ ద స్పాట్ సైమన్ చనిపోతాడు. పొరపాటున హీరోయిన్ హత్య చేసినందుకు భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. ఇంకోవైపు స్టేషన్ లో డిటెక్టివ్ కాంగ్ హీరోయిన్ కేస్ ని డీల్ చేద్దామని వస్తుంది. ఆమె అన్ని డ్రామాలు చేస్తుంది. ఆమె ఫేమస్ అవడం కోసం రేప్ కేసు పెడదామని చూసింది. నేను తిడితే వెళ్ళిపోయిందని డిటెక్టివ్ పార్క్ కూల్గా అంటాడు. వీడి మాటలు విన్న కంగు కోపడుతుంది. ఏం జరిగిందో తెలియకుండా అలా ఎలా పంపిస్తావు ఆమెనని కంగు పార్క్ తో అంటుంది. ఇక చీఫ్ మధ్యలో దూరి హీరోయిన్ కేస్ ని పార్క్ నుండి కంగ్ చేస్తాడు. సో కంగ్ తన అసిస్టెంట్ బన్ తో హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. కానీ లోపల డెడ్ బాడీ పెట్టుకున్న హీరోయిన్ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేయదు. కేసు గురించి మాట్లాడదామా అని కంగ్ అంటే, నో నాకు హెల్త్ బాగాలేదు, రేపు మాట్లాడదామని హీరోయిన్ చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. తర్వాత డిటెక్టివ్ కంగ్ తన ఇంటికి వెళ్తుంది. దారి మధ్యలో అసిస్టెంట్ బన్ మాట్లాడుతూ, మేడం నాకెందుకో హీరోయిన్ మీద డౌట్ గా ఉంది. ఆమె కోసం మనం హెల్ప్ చేయడానికి వస్తే ఆమె ఏంటి ఇంత రూడ్ గా యాటిట్యూడ్ చూపిస్తుందని అంటాడు. రేపు విక్టిమ్స్ ఎలా ఉంటారో నీకు తెలియదు కదా, ఎందుకు ఆమెను తిడుతున్నావు అని కంగ్ అంటుంది. తర్వాత కంగ్ తన ఇంటికెళ్లి బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన చెల్లిని చూసి బాధపడుతుంది. తన బాధని తగ్గించే స్వామి అని కంగ్ తన చెల్లి కోసం ప్రేయర్ చేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ మళ్ళీ ఫ్యాక్టరీకి పని కోసం వెళ్తుంది. ఫ్యాషన్ కంపెనీ నుండి హెచ్ఆర్ వాళ్ళు నీ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేశారు, సర్టిఫికేట్ డీటెయిల్స్ తర్వాత చెప్తామని ఒక మెసేజ్ వస్తుంది. సో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన మనసంతా నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీదనే ఉంటది. చక్కగా పని కూడా చేయదు. ఎందుకు ఈ రోజు హీరోయిన్ డల్ గా ఉందని ఫ్రెండ్ పింకీ అనుకుంటది. కట్ చేస్తే హీరోయిన్ ఇప్పుడు డిటెక్టివ్ కంగ్ కలుస్తుంది. నిన్న ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్టు చెప్పని కంగ్ అడుగుతుంది. నాకు మీ మీద నమ్మకం లేదని హీరోయిన్ అంటుంది. నువ్వు నా దగ్గర ఏం చెప్పకుంటే నీకు అన్యాయం చేసిన వాళ్ళు బిందాస్ గా బయట తిరుగుతారు. నువ్వు ఏం చెప్పకుంటే నీలాగా చాలా మంది అమ్మాయిలు బలైపోతారు, చూడు నీ ఇష్టం అని కంగ్ అంటుంది. సో హీరోయిన్ ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇద్దరు కలిసి లంచ్ చేయడం కోసం రెస్టారెంట్ కి వెళ్తారు. నీలాగే నా చెల్లికి కూడా యాక్సిడెంట్ లో మాటలు పోయినాయి, అదో పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను. అవును నువ్వు ఫ్యాషన్ డిజైన్ చేసావు కదా, జాబ్ వచ్చిందా అని కంగ్ హీరోయిన్ అడుగుతుంది. ఇక ఒక రోజు కూర్చొని కేసు గురించి మాట్లాడదామని చెప్పి హీరోయిన్ ఇంకా కంగ్ డిసైడ్ అవుతారు. ఈ లోపు కంగ్ హీరోయిన్ కి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని నేర్పిస్తుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి హీరోయిన్ అందరూ నిద్రలో ఉన్నప్పుడు రంపంతో తను హత్య చేసిన సైమన్ డెడ్ బాడీని కట్ చేస్తుంది. ముక్కలు ముక్కలు చేసి కవర్స్ లో వేస్తుంది. ఆ టైంలోనే ఫ్రెండ్ పింకీ డోర్ కొడుతుంది. నేను ఈ రోజు ఫుల్ గా మందు తాగి వచ్చాను, జాన్ నన్ను కొడతాడు, ప్లీజ్ ఈ రోజు నీ రూమ్ లోనే పడుకుంటా అని పింకీ మొండి పట్టు పడుతుంది. కానీ దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. లోపల రక్తం మరకలు చూస్తే హత్య గురించి పింకీకి తెలిసిపోతది. సో అప్పుడు రచ్చరచ్చ అయిపోతది. ఎందుకు ఆమె తొల్లని చెప్పి హీరోయిన్ పింకీని ఇంట్లోకి రానివ్వదు. కట్ చేస్తే ఇంకోవైపు పోలీసులు డాన్ గార్డ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. వేరే డిటెక్టివ్స్ కి ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. డిటెక్టివ్ పార్క్ డాన్ ని కలవబోతుందని తెలియగానే డిపార్ట్మెంట్ అంతా పార్క్ ని సీక్రెట్ గా ఫాలో చేస్తారు. కానీ స్పాట్ కి డాన్ రాడు. నా డబ్బు నాకు తొందరగా ఇవ్వకుంటే అందరినీ జైల్లో పడేస్తా అని పార్క్ డాన్ మనుషుల మీద నిప్పులు కక్కి వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ పార్క్ కి అర్జెంట్ గా 5 లక్షలు కావాలి. ఫ్యామిలీ నుండి ఇతనికి ఫుల్ ప్రెషర్ ఉంటది. అప్పుడే ఇతనికి కారులో ఇంతకు ముందు
హీరోయిన్ DNA టెస్ట్ చేపియమని ఇచ్చిన రేపిస్ట్ హెయిర్ శాంపిల్ కనిపిస్తుంది. ఆమె దగ్గరికి పార్క్ ఇప్పుడు వెళ్తాడు, కానీ అక్కడ హీరోయిన్ ఉండదు. తను హత్య చేసిన సైమన్ డెడ్ బాడీ పార్ట్స్ ని కవర్ లో వేసుకొని బయటికి వెళ్లి ఉంటది. మేబీ వాటిని పడేయడానికి వెళ్లి ఉండొచ్చు. అయితే పార్క్ ఇక్కడ పక్క రూమ్ లో ఉన్న పింకీ బాయ్ ఫ్రెండ్ జాన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆమె నిన్న నైట్ ఎవరితో సెక్స్ చేస్తుంటే ఆ సౌండ్స్ నేను విన్నాను. ఇందాకని హుడ్డీ వేసుకొని నల్లటి కవర్ తో బయటికి వెళ్ళిందని జాన్ చెప్తాడు. దీంతో పార్క్ కి హీరోయిన్ మీద డౌట్ వస్తుంది. నిజంగా హీరోయిన్ మీద రేప్ జరిగితే ఆ రోజు నైటే మళ్ళీ తను సెక్స్ లో ఎందుకు పాల్గొంటది? మొత్తానికి తను కంత్రిలాగా ఉంది. దీన్ని యూజ్ చేసుకుని ఆమె వద్ద డబ్బు లాగుదామని పార్క్ అనుకుంటాడు. ఇక పార్క్ వీధిలో నడుస్తూ వెళ్తున్న హీరోయిన్ ని పట్టుకుంటాడు, నిలదీస్తాడు. నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టు జైలు శిక్ష వేస్తుంది. మొన్న రేప్ జరిగిన రోజు రాత్రి మళ్ళీ ఎవరినో ఇంటికి తెచ్చుకున్నావంట కదా అని పార్క్ హీరోయిన్ ని ఎగతాళి చేస్తాడు. నాకు 5 లక్షలు ఇవ్వు, కేస్ ని కొట్టేస్తా అని పార్క్ హీరోయిన్ ని డిమాండ్ చేస్తాడు. దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. అయితే ఈ గొడవలో హీరోయిన్ చేతిలో ఉన్న కవరు కింద పడిపోతుంది. దాన్ని పార్క్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. అందులో సైమన్ చేతులు ఉంటాయి. దీంతో పార్క్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ కిల్లర్ అని పార్క్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ పారిపోతుంటే డిటెక్టివ్ పార్క్ చేజ్ చేస్తాడు. ఇలా ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో హీరోయిన్ బాగానే పోరాడుతుంది. పార్క్ జేబులో ఉన్న గన్ ని హీరోయిన్ సంపాదిస్తుంది. ఆమె కాల్చలేదని పార్క్ అనుకుంటాడు, కానీ తను ఒకప్పుడు ప్రొఫెషనల్ షూటర్ అని మనకు మాత్రమే తెలుసు. సో ఇప్పుడు తను పార్క్ ని షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటది. కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆగిపోతుంది. ఆ పనులేంటో మనకు తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ పోలీసులు వచ్చి పార్క్ డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేస్తారు. బుల్లెట్స్ తగిలిన స్పాట్ చూస్తే కిల్లర్ ఎవరో కానీ పక్కా ప్రొఫెషనల్ షూటర్ లా ఉన్నారని ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు. అయితే కిల్లర్ పార్క్ గన్ తోనే షూట్ చేశారు. పైగా పార్క్ ఎప్పుడు ఎక్స్ట్రా బుల్లెట్స్ ని క్యారీ చేసేవాడని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. వెంటనే ఈ కేస్ ని సాల్వ్ చేయండి అని చీఫ్ డిటెక్టివ్ కంగ్ కి చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకు హీరోయిన్ ఫ్రెండ్ అయిన పింకీని చూపిస్తారు. ఈమె తన బాస్ వద్ద ఒక డీల్ చేసుకుంటది. వాడేమో నాతో ఒక నైట్ స్పెండ్ చేస్తే నీ జాబ్ ని పర్మనెంట్ చేస్తా అని ఆఫర్ ఇస్తాడు. దీనికి పింకీ కూడా ఒప్పుకుంటది. కట్ చేస్తే మళ్ళీ మనకు పోలీస్ టీం ని చూపిస్తారు. డిటెక్టివ్ పార్క్ ని డాన్ చంపేశాడేమో అని వాళ్ళందరూ అనుకుంటారు. ఎందుకంటే పార్క్ కి డాన్ కి మధ్య డబ్బు మ్యాటర్ లో లొల్లై ఉంటది. సో మేబీ రివెంజ్ కోసం డాన్ పార్క్ ని హత్య చేసి ఉండొచ్చని డిటెక్టివ్ కాంగ్ ఇంకా తన టీం అనుకుంటారు. సో వీళ్ళంతా ఇప్పుడు డాన్ ని వెతికి పట్టుకునే పనిలో పడతారు. తర్వాత ఒక రోజు కంగ్ కి ఒక కాల్ వస్తుంది. మతి స్థిమితం సరిగ్గా లేని తన చెల్లి జరియున్ బాత్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుందని నర్సు కాల్ చేస్తుంది. సో వెంటనే కంగ్ వెళ్లి తన చెల్లిని సముదాయిస్తుంది. ఇప్పుడు తను హీరోయిన్ కి కాల్ చేసి నా చెల్లి సిచ్యువేషన్ అసలు బాగాలేదు, ఆమె నాతో మాట్లాడాక 10 ఏళ్ళు అవుతుంది, నువ్వు నీ ప్రాబ్లం నాకు చెప్తే పక్కా క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి బుద్ధి చెప్తా ప్లీజ్ అని కంగ్ హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. సో హీరోయిన్ ఇప్పుడు కంగ్ మాటల్ని నమ్మి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అక్కడ కంగ్ టౌన్ లో ఉన్న అందరి క్రిమినల్స్ ఫైల్ ని హీరోయిన్ కి ఇచ్చి గుర్తుపట్టమంటది. అయితే ఇప్పుడే మూవీలోని ట్విస్ట్ ఎదురవుతుంది. పరారిలో ఉన్న డాన్ మనుషులందరినీ చీఫ్ స్టేషన్ కి తీసుకొస్తాడు. అందులో ఒకడు పోలీసులకి హెల్ప్ చేసేవాడే ఉంటాడు. అంటే డాన్ పక్కనే ఉండి అతని ప్లాన్స్ అన్ని పోలీసులకి లీక్ చేస్తుంటాడు. వాడి పేరే కిమ్, యాన్ ఇంకా సైమన్. ఈ ముగ్గురే హీరోయిన్ ని రేప్ చేసింది. అయితే సైమన్ ని ఆల్రెడీ హీరోయిన్ చంపేసింది కదా. ఇప్పుడు మిగిలింది కిమ్ ఇంకా యాన్లు మాత్రమే. అయితే వీళ్ళిద్దరూ డాన్ వద్దే పని చేస్తుంటారు. కానీ ఇద్దరిలో ఒకడు కిమ్ గాడు డబ్బు కోసం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. ఇప్పుడు వీడు పోలీస్ స్టేషన్ కి రాగానే హీరోయిన్ గుర్తుపడుతుంది. కిమ్ భుజం మీద హార్ట్ షేప్ టాటూ కూడా ఉంటది. సో ఇప్పుడు హీరోయిన్ కిమ్ ని ఇంకా యోన్ ని చూడగానే షాక్ అవుతుంది. బుర్ర పనిచేయదు. వెంటనే హీరోయిన్ భయంతో స్టేషన్ నుండి వెళ్లిపోతుంది. పోలీసులు డాన్ మనుషులని ఇన్వెస్టిగేషన్ చేసి వదిలేస్తారు. అయితే హీరోయిన్ కిమ్ ని ఇంకా యాన్ లని అదే పనిగా ఫాలో చేస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కనిపెడుతుంది. దీంతో హీరోయిన్ వాళ్ళ అడ్రస్ లో కనుక్కుంటది. రివెంజ్ కోసం ప్లాన్ చేస్తుంది. కట్ చేస్తే చెప్పకుండా వెళ్లిపోయిందని డిటెక్టివ్ కంగ్ హీరోయిన్ మీద కోపడుతుంది. కాల్ చేస్తే రేపు వస్తా, నాకు ఈ రోజు మూడ్ బాలేదని హీరోయిన్ అబద్ధం చెప్తుంది. ఇప్పుడు అసిస్టెంట్ బన్ కేమో హీరోయిన్ ఒక ప్రొఫెషనల్ షూటర్ అని ఇంకా తన ఫ్యామిలీ యాక్సిడెంట్ లో చనిపోయారని మ్యాటర్ తెలుస్తుంది. రికార్డ్స్ లో హీరోయిన్ డీటెయిల్స్ మొత్తం స్టోర్ చేయబడి ఉంటాయి. కట్ చేస్తే హీరోయిన్ డిటెక్టివ్ కంగ్ కాల్ ని లిఫ్ట్ చేయకుండా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకోవైపు డిటెక్టివ్ పార్క్ ని చంపిన వాళ్ళని ఇంకా పట్టుకోలేదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. పైగా హీరోయిన్ బ్రిడ్జ్ కింద సైమన్ డెడ్ బాడీ పార్ట్స్ ని పడేసి ఉంటది. అవి పోలీసులకి దొరుకుతాయి. దీంతో ఈ 2 హత్యలు సిటీలో కలకలం రేపుతాయి. పోలీసుల మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పటిక డిటెక్టివ్ కంగ్ డాన్ మనిషిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వాడేమో మేము అసలు పార్క్ ని ఎందుకు చంపుతాము, గొడవ అయితే జరిగిందని నిజం చెప్తాడు. అతన్ని చంపినమని చెప్పి తప్పుడు కేసుని మా మీద రుద్దకండి వాడు కంగుతా అంటాడు. తర్వాత డాన్ మనిషి మాట్లాడుతూ మన గ్యాంగ్ లోని ఎవడో ఎలుక ఉన్నాడు, వాడే పోలీసులకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందని అనుమానపడతాడు. సో ఇది విన్న కిమ్ భయపడతాడు. అతని ఇన్ఫర్మేషన్ ని లీక్ చేస్తుందని తెలిస్తే మాత్రం కన్ఫర్మ్ సావే వీడికి.
తర్వాత ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న సమాధి వద్దకు వెళ్లి బాధపడుతుంది. నేను కూడా ఆ రోజే మీతో పాటు చనిపోయి ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని ఏడుస్తుంది. తర్వాత మనకు హీరోయిన్ ఫ్రెండ్ ని చూపిస్తారు. పింకీ తన బాస్ తో పడుకుని జాబ్ ని పర్మనెంట్ చేయించుకుంటది. ఈ విషయం బాయ్ ఫ్రెండ్ జాన్ కి తెలిసి ఆమెని కత్తితో పొడిచి గాయపరుస్తాడు. మళ్ళీ ఈ మ్యాటర్ హీరోయిన్ కి తెలిసి కొన ఊపిరితో ఉన్న పింకీని తను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. అలా హీరోయిన్ పింకీని సేవ్ చేస్తుంది. కానీ దీనికి కారణమైన జాన్ ని హీరోయిన్ చంపేయాలి అనుకుంటది. దానికోసం హీరోయిన్ పార్కింగ్ లాట్ కి వెళ్తుంది. అక్కడ ఒంటరిగా ఉన్న జాన్ ని హీరోయిన్ అటాక్ చేస్తుంది. గన్ తో నేరుగా జాన్ తలలోకి షూట్ చేస్తుంది. ఆన్ ద స్పాట్ జాన్ చనిపోతాడు. తర్వాత పోలీసులు మళ్ళీ స్పాట్ కి వచ్చి ఇన్వెస్టిగేషన్ ని చేస్తారు. జాన్ ని కూడా డిటెక్టివ్ పార్క్ గన్ తోనే షూట్ చేశారని పోలీసులకి అర్థమైపోతుంది. అయితే కిల్లర్ వరుస హత్యలు చేయడం స్టార్ట్ చేశారని వాళ్ళు అనుకుంటారు. హాస్పిటల్లో ఉన్న పింకీని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు. తన జాబ్ వల్లే బాయ్ ఫ్రెండ్ అటాక్ చేసిండు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదని తను చెప్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో హీరోయిన్ పింకీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. దీంతో హీరోయిన్ మీద అసిస్టెంట్ బన్ కి డౌట్ వస్తుంది. హీరోయిన్ పైగా షూటరు ప్లస్ జాన్ తో గొడవ అయింది. ఆ రోజు పార్క్ కూడా స్టేషన్ లో ఆమెని ఇన్సల్ట్ చేసిండని వాళ్ళిద్దరిని చంపేసి ఉండొచ్చు అని తన ఒపీనియన్ ని బన్ కంగుతో చెప్తాడు. దీనికి డిటెక్టివ్ కంగు అసలు ఒప్పుకోదు. నువ్వు జస్ట్ ఏదో కోఇన్సిడెంటల్ గా చెప్పకు, ఎవిడెన్స్ తో రా, అప్పుడు నమ్ముతా అని కంగు బన్ని తిడుతుంది. తర్వాత ఇక స్టేషన్ లో ఉన్న కంగుని చూపిస్తారు. ఆమెకి ఒక కొరియర్ వస్తుంది. ప్యాకేజ్ లో ఒక లేడీ వారియర్ బొమ్మ ఉంటది. దాన్ని హీరోయిన్ వేసి ఉంటది. ఇది నీ చెల్లి కోసం, ఆమె ధైర్యాన్ని పెంచడం కోసం నేను ఇది గీశాను. నీ చెల్లి త్వరగా కోలుకోవాలని నేను ప్రేయర్ చేస్తున్నానని రాసి ఉంటది. ఇప్పుడే చీఫ్ కంగుతో ఒక మాట చెప్తాడు. మనం వెతుకుతున్న డాన్ లొకేషన్ తెలిసిందని చెప్తాడు. సో అతన్ని పట్టుకోవడం కోసం డిటెక్టివ్ కంగు ఇంకా టీమ్ తో స్పాట్ కి వెళ్తారు. అక్కడ కూడా అసిస్టెంట్ బన్ హీరోయిన్ టాపిక్ తీస్తాడు. మళ్ళీ కంగు వాని తిడుతుంది. తర్వాత సక్సెస్ఫుల్ గా పోలీసులు డాన్ ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ వాడు కూడా కిల్లర్ కాదని కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత అసిస్టెంట్ బన్ హీరోయిన్ ప్లేస్ కి సీక్రెట్ గా వెళ్లి కాపలా కాస్తాడు. అతను పక్కా హీరోయిన్ కిల్లర్ అని బలంగా నమ్ముతుంటాడు. వీడిని హీరోయిన్ చాటుగా నిల్చొని చూస్తూ ఉంటది. ఇక్కడ ఇంకా చాలా సేపు ఉంటే రిస్క్ అని చెప్పి బయట హోటల్లో స్టే చేస్తుంది తను. ఇక తనని రేప్ చేసిన రెండో వాడైన కిమ్ దగ్గరికి హీరోయిన్ ఇప్పుడు వెళ్తుంది. కిమ్ ఇంట్లోకి హీరోయిన్ దూరుతుంది. అసలు కిమ్ హీరోయిన్ ని గుర్తే పట్టలేడు. హీరోయిన్ ఇప్పుడు కిమ్ ని మొదట కాళ్ళ దగ్గర షూట్ చేస్తుంది. తర్వాత తలలోకి బుల్లెట్ ని దింపుతుంది. ఇక మళ్ళీ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి సేమ్ ఇప్పుడు కూడా పార్క్ గన్ తోనే షూట్ చేస్తారని చెప్తారు. అయితే ఇది కూడా పక్కా హీరోయిన్ పనే అని బన్ అంటాడు. కానీ ఇంతకు ముందు చనిపోయిన పార్క్ జాన్ లకి ఇప్పుడు చనిపోయిన కిమ్ కి అసలు లింకే లేదు. నువ్వు హీరోయిన్ కిల్లర్ అని ఎలా చెప్తావని మళ్ళీ డిటెక్టివ్ కంగ్ అంటది. కట్ చేస్తే ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కంగికి కాల్ చేసి స్టార్టింగ్ లో హీరోయిన్ ఇచ్చిన హెయిర్ శాంపుల్ డిఎన్ఏ రిజల్ట్ వచ్చింది, చెక్ చేసుకోండి అని ఫ్యాక్స్ చేస్తారు. హీరోయిన్ ని రేప్ చేసింది కిమ్మే. ఆ హెయిర్ శాంపుల్ కూడా కిమ్దే అని కన్ఫర్మ్ అవుతుంది. అంటే కిల్లర్ హీరోయిన్ అని డిటెక్టివ్ కంగ్ ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు తను హడావిడి ఏం చేయకుండా ఒంటరిగా హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ ఉండదు. కానీ తన డైరీ చూస్తుంది. అందులో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్ లో చనిపోయినప్పటి నుండి తను ఎంత కష్టం అనుభవించిందో క్లియర్ గా రాస్తుంది. తన పైన రేప్ జరిగిన రోజే మళ్ళీ రెండోసారి రేప్ జరగడం గురించి ఏడుస్తూ రాసి ఉంటది. దాన్ని ఇప్పుడు చదివిన కంగు బాధపడుతుంది. కానీ అప్పుడే ఇంట్లోకి హీరోయిన్ వచ్చి కంగుని కొడుతుంది. ఆమెని బంధిస్తుంది. హీరోయిన్ కంగుని కూడా చంపుదామని ట్రై చేస్తుంది. ఇదంతా హీరోయిన్ కావాలని చేయట్లేదు. తనకు జరిగిన అన్యాయానికి ట్రామాలో అలా చేస్తూ ఉంటది. కానీ ఇప్పుడు డిటెక్టివ్ కంగ్ తన చెల్లి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా చెల్లిని కూడా స్కూల్లో ఉన్నప్పుడు రేప్ చేశారు. వాళ్ళని నేను జైలుకి పంపినా. కానీ ఆ ఎదవలు 6 నెలల తర్వాత మళ్ళీ బయటికి వచ్చారు. దానికోసం నేను ఇంకా పోరాడుతున్నా. ఆ షాక్ వల్లనే నా చెల్లి మానసికంగా కురింగిపోయింది. అందుకే తనకు మాటలు రావట్లేదు. ఆమెని నేనే కదా చూసుకునేదని చెప్పి కంగు బాధపడుతుంది. నన్ను నమ్ము, నీకు న్యాయం జరిగేలా నేను చూస్తా. పొరపాటులో ఇంకో తప్పు చేయకని కంగు అడ్వైస్ ఇస్తుంది. అయినా సరే హీరోయిన్ మాట వినకుండా మొండి పట్టుపడుతుంది. మిగిలిన మూడో వాడైన యాన్ ని చంపేయాలని హీరోయిన్ ప్లాన్ వేస్తుంది. వెంటనే హీరోయిన్ ఇప్పుడు యాన్ నడిపే బార్ కి వెళ్తుంది. అది పేరుకి బారే కానీ లోపలంతా ప్రాస్టిట్యూషన్ నడుస్తూ ఉంటది. అయితే హీరోయిన్ ఇప్పుడు ఫ్యాక్టరీ బాస్ కి కాల్ చేసి రమ్మంటుంది. నాకు కూడా జాబ్ ని పర్మనెంట్ చేయనని చెప్తుంది. అయితే వీడి వల్లే కదా పింకీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఒక రకంగా బాస్ కూడా పింకీని టార్చర్ చేసినట్టే లెక్క. అందుకే ఇప్పుడు హీరోయిన్ బాస్ ని షూట్ చేసి చంపేస్తుంది. సౌండ్స్ విన్న యాన్ గాడు లోపలికి వచ్చి హీరోయిన్ తో గొడవ పడతాడు. అయితే వీడు కూడా హీరోయిన్ ని గుర్తుపట్టాడు. ఇంకో పక్క అసిస్టెంట్ బన్ను పోలీస్ టీమ్ తో హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ బంధించబడ్డ డిటెక్టివ్ కంగ్ ని విడిపిస్తాడు. అందరూ కలిసి యాన్ నడిపే బార్ కి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ హీరోయిన్ యాన్ కాలికి షూట్ చేసి ఉంటది. అప్పుడే స్పాట్ కి పోలీసులు వస్తారు. వద్దు, గన్ని కింద పడి నువ్వు సరెండర్ అవ్వని కంగ్ ఎంత చెప్పినా హీరోయిన్ వినదు. తనని తాను కాల్చుకొని చనిపోదామని హీరోయిన్ అనుకుంటది. కానీ కంగ్ వద్దు, నువ్వు చనిపోతే అర్థం ఉండదు. నీలాంటి అమ్మాయిలు బ్రతకాలి. 10 మంది అమ్మాయిలకి నువ్వు మోటివేషన్ ఇవ్వాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలని సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మాటల్ని విన్న హీరోయిన్ మనసు మార్చుకుంటది.
ఉంటది. గన్ ని కింద పడేస్తుంది. కానీ ఆ గన్ ని యోన్ గాడు తీసుకొని హీరోయిన్ తలలోకి షూట్ చేస్తాడు. హీరోయిన్ కోమాలోకి వెళ్తుంది. ఇప్పుడు యోన్ గాడు హీరోయిన్ నన్ను చంపేస్తుందేమో అని భయపడి ఆమెని షూట్ చేశాను, ప్లీజ్ నన్ను కాపాడండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని అరుస్తాడు. ఈ విజువల్ ని చూసిన డిటెక్టివ్ కంగ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. యోన్ ని కంగే షూట్ చేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ని ఇంకా యోన్ ని పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇద్దరికి ట్రీట్మెంట్ అందుతుంది. కట్ చేస్తే పింకీ కోలుకొని మంచిగా అవుతుంది. తను హీరోయిన్ రూమ్ లోకి వెళ్లి డైరీని చదువుతుంది. హీరోయిన్ పింకీకి ఒక లెటర్ ని కూడా రాసి ఉంటది. మనమిద్దరం మంచిగా జాబ్ తెచ్చుకొని వేరే చోటుకి వెళ్లి హ్యాపీగా ఉందాం అనుకున్నాం. కానీ ఈ రాక్షసులు మన లైఫ్ ని పాడు చేశారు. నేను చనిపోతాను నాకు తెలుసు, కానీ నీ కోసం కాస్త డబ్బుని సేవ్ చేశాను, దాన్ని నువ్వు యూజ్ చేయి, ఏదైనా బిజినెస్ పెట్టుకో, నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉందని హీరోయిన్ రాస్తుంది. ఈ లెటర్ ని చదివిన పింకీ మనసు కరిగిపోతుంది. వెంటనే తను హీరోయిన్ ని చూడాలని చెప్పి హాస్పిటల్ కి వెళ్తుంది. తర్వాత హాల్లో డిటెక్టివ్ కంగ్ కూర్చుంటది. హీరోయిన్ కి ఎలాగో బ్రెయిన్ డెడ్ అయ్యింది, ఆమె కోలుకోలేదు. కానీ పెద్ద డాక్టర్లు ఆమె శరీర భాగాలని పక్కనే అడ్మిట్ అయిన యోన్ గాడికి ట్రాన్స్ప్లాంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని చాటుగా నర్సెస్ మాట్లాడుకుంటే కంగ్ ఇప్పుడు వింటుంది. వెంటనే తను డోర్స్ ని లాక్ చేసి హీరోయిన్ కి నడుస్తున్న ఆక్సిజన్ మాస్క్ ని తీసేస్తుంది. దీంతో హీరోయిన్ చనిపోతుంది. అప్పుడు తన అవయవాలు ఏవి పనికిరావు. హీరోయిన్ మీద దుర్మార్గులు రేప్ చేశారు, ఆమెకి బాధనిచ్చారు. మళ్ళీ వాడికి ఆమె ఆర్గన్స్ ని ఇవ్వడం కరెక్ట్ కాదని యోన్ గాడు కుళ్ళి చావాలని డిటెక్టివ్ కంగ్ అనుకుంటది. అందుకే తను ఇప్పుడు హీరోయిన్ కున్న ఆక్సిజన్ ని తీసేసి తనకు ప్రశాంతమైన చావునిస్తుంది. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు డిటెక్టివ్ కంగ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. హీరోయిన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సేమ్ ఇలాంటి గ్రిప్పింగ్ స్టోరీతోనే ఇంకో కొరియన్ మూవీ ఉంది, అదే నో టియర్స్ ఫర్ ద డెడ్. ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా, ఆ వీడియోని కూడా చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ మీద కనిపించే వీడియో మీద క్లిక్ చేయండి.